నిర్మల్ జిల్లా భైంసాలో తెల్లవారుజామున అర్ధరాత్రి జనం క్యూ కట్టారు. గంటల తరబడి నిలబడలేక క్యూ లైన్ లో చెప్పులు పెట్టి ఉదయం షాప్ తెరిచే వరకు ఎదురు చూస్తున్నారు. 5 రోజులుగా బుకింగ్ అవ్వడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. అందుకే నిద్ర మానుకుని మరి పనులు వాయిదా వేసుకుని డీలర్ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇంత కష్టపడి ఏజెన్సీకి వెళ్లి గ్యాస్ బుక్ చేసుకున్నా అది డెలివరీ కావడానికి 4 నుంచి 5 రోజులు పడుతోంది. 14న గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్లకు ఇవాళ సిలిండర్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్లకు ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం సెంటర్లోని ఒక షాపులోని గ్యాస్ సిలిండర్ చోరీకి గురైంది. ఆ షాప్లోని సీసీ కెమెరాల్లో దొంగతనం చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తనకు తెలిసిన వ్యక్తే గ్యాస్ సిలిండర్ చోరీ చేయడంతో ఇక పెద్దల సమక్షంలో ఆయన పంచాయతీ పెట్టాడు. ఎత్తికెళ్లిన సిలిండర్ని తిరిగి తీసుకొచ్చి క్షమాపణ చెప్పాడు ఆ దొంగిలించిన వ్యక్తి. బంగారం నగలతో ఇప్పుడు ఎంత జాగ్రత్త పడుతున్నామో గ్యాస్ సిలిండర్లను కూడా అలాగే భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని స్థానికులు పరేషాన్ అవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగే చర్చలో సభ్యులు పాల్గొంటారు. ధన్యవాద తీర్మానంపై చర్చించబోతున్నారు. అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. రైతు సమస్యలపై 1,00,000 దరఖాస్తుల్ని బీజేపీ సేకరించింది. రైతుల దరఖాస్తుల్ని అసెంబ్లీకి తీసుకువెళ్లారు. ఈ ర్యాలీలో పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ పాల్గొనగా అసెంబ్లీ దగ్గర బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పాటు ఏఐసీసీ పెద్దలతో కూడా సమావేశమవుతారు. తెలంగాణకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై మంత్రులతో మాట్లాడతారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులపై పార్టీ పెద్దలతో మాట్లాడే వీలుంది. అలాగే సల్మాన్ ఖుర్షీద్ పుస్తకావిష్కరణకి సీఎం హాజరవుతున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. పైలట్ రోహిత్ రెడ్డి కస్టడీ కోసం పిటిషన్ వేశారు. రోహిత్ రెడ్డితో పాటు మరో 2 పోలీసులు కస్టడీ కోరారు. 3 నిందితుల్ని మొయినాబాద్ పోలీసులు విచారించబోతున్నారు. మరొక వైపు డ్రగ్స్ కేసులో ప్రభుత్వం సిట్ ని నియమించింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్తో పాటు మందు పార్టీ జరిగిందని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. ఫామ్ హౌస్లోకి వెళ్లగానే కాల్పుల సౌండ్ వినిపించిందని పోలీసులు తెలిపారు. బుల్లెట్ సౌండ్ విన్న వెంటనే అలర్ట్ అయినట్లు తెలిపారు. ఫైరింగ్ చేయొద్దని తాము గట్టిగా అరిచామని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. తాము హెచ్చరిస్తున్నా మరో 2 రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. మీరు కాల్చండి, ఏం జరిగినా నేను చూసుకుంటాను అన్న మాట గట్టిగా వినిపించిందని అందులో రాశారు. ఇక పోలీసుల్ని భయపెట్టేందుకు కావాలనే కాల్పులు జరిపినట్లు నిమిత్ శర్మ కూడా చెప్పాడన్నారు. డ్రగ్స్ తీసుకోలేదంటూ బుకాయించేందుకు ప్రయత్నించారని ఎఫ్ఐఆర్లో ఉంది. డ్రగ్స్ వ్యవహారంపై మరోసారి ఎంపీ పుట్టా మహేష్ వివరణిచ్చారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. డిన్నర్ కు మాత్రమే వెళ్లానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అంటున్నారు. పార్టీ నోటీసుకు త్వరలోనే లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్నారు. ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ప్రజలు పార్టీకి ఇదే తెలియపరుస్తున్నానన్నారు పుట్టా మహేష్. ఎంపీ పుట్టా మహేష్కి మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఏలూరు మెయిన్ రోడ్ మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏలూరు మిమ్మల్ని నమ్ముతోందంటూ పలుచోట్ల బ్యానర్లు పెట్టారు. మేము మీతోనే ఉన్నాం, మిమ్మల్ని నమ్ముతున్నామంటూ పుట్టాకి మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. 300 OCS జీవోని రద్దు చేయడం నిరసిస్తూ ధర్నా చేశారు. 10 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సూపరింటెండెంట్ ఛాంబర్ ముందు బైఠాయించారు. ఆందోళనకారులకు నచ్చజెప్పిన అధికారులు వారిని నిరసన నుంచి విరమింపజేశారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారం వివాదం రేపుతోంది. కలెక్టర్ పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. గత కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేయించారు. వారికి 3 లక్షల బ్యాంక్ రుణాలు ఇప్పించి టీ స్టాల్స్ ని పెట్టించారు. మంజుల అనే దళిత మహిళ ఆధ్వర్యంలో టీ స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి జీవనోపాధిని కల్పించారు. ప్రస్తుత కలెక్టర్ సంజయ్ కుమార్ ఝా వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఎలాంటి నోటీస్ జారీ చేయకుండా మున్సిపల్ అధికారులు సామాన్లు బయటపడేశారు. బాధిత మహిళలంతా ఆందోళన చేశారు. జిల్లా కలెక్టర్ మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం మాసంపల్లి గ్రామంలో పెద్ద పులి సంచరించింది. పులి సంచరిస్తున్న స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు.
స్థానిక అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పులిని గుర్తించి పట్టుకునేందుకు 11 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. ప్రస్తుతం పులి అటవీ ప్రాంతంలోనే సురక్షితంగా ఉందన్నారు. సరైన టైంలో పులిని సురక్షితంగా పట్టుకోవడమే తమ లక్ష్యమని అధికారులు చెప్పారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్కి ఎర్ర బంగారం పోటెత్తింది. మిర్చి టిక్కీలతో మార్కెట్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులకు ఊరట దొరికింది. సింగిల్ పట్టి మిర్చి క్వింటా 44,000 రూపాయలుంది. యుఎస్ 341 రకం మిర్చికి 22,000 రూపాయల ధర పలుకుతోంది. కూకట్పల్లి పరిధిలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. బైక్పై వెళుతున్న ఇద్దరిని అడ్డగించి కళ్లలో కారం కొట్టిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ₹1,00,00,000 నగదు కలిగిన ఓ కార్టన్ బాక్స్ తో ఉడాయించారు. 4 టీంలుగా ఏర్పడ్డ పోలీసులు వారి కోసం వేట సాగిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. ఏపీలో రేపు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు. గుంటూరులో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని టీడీపీ నేతలు చెప్పారు. రేపు జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ లో పేర్ల నమోదుకు అవకాశాన్ని ఇస్తారు. 21న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కాబోతున్నాయి. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా కూడా విడుదల కాబోతోంది. 24న ₹300 దర్శనం టికెట్లు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయబోతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలల్వార్ తిరుమంజనం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూల విరాట్కి తెల్లని వస్త్రాన్ని కప్పి ఆలయ అంతర్భాగంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఇక వివిధ సుగంధ పరిమళాలతో కలిపిన మిశ్రమంతో ఆలయ గోడల్ని శుద్ధి చేశారు. శుద్ధి అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యులతో కలిసి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించామని, కోయిలల్వార్ తిరుమంజనంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 70,606 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం ₹4,39,00,000 వచ్చింది. తమకి ప్రమోషన్లు ఇవ్వాలంటూ శ్రీకాకుళంలో ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం దగ్గర ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఏఎన్ఎంలకు ప్రమోషన్స్ కల్పిస్తూ జీవో జారీ చేసిన అధికారులు మాత్రం ప్రమోషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కల్పిస్తామని అధికారులు చెప్పినా అది మాత్రం ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. తమ ప్రమోషన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ముంబైలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో తన భార్య పుష్పని కదులుతున్న లోకల్ రైలు నుంచి నెట్టేశాడు భర్త రాజ్ కుమార్ గుప్తా. ఈ ఘటనలో ఆమె చనిపోయింది. ఆ తర్వాత తన అక్కడి నుంచి పారిపోయాడు. చనిపోయే ముందే ఆమె తన భర్తపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సైన్యంలో పనిచేస్తున్న మృతురాలి సోదరుడు కమలేష్ కుమార్ గుప్తా ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపారు. స్టేషన్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన మొత్తం రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు రాజ్ కుమార్ గుప్తాని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పుదుచ్చేరిలో నామినేషన్ల స్వీకరణ జోరుగా సాగుతోంది. షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి నామినేషన్స్ ప్రారంభమవడంతో అక్కడి రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఈ నెల 23 వరకు కూడా నామినేషన్స్ దాఖలు చేయొచ్చు. బెంగాల్ ఎన్నికల తొలి జాబితాని బీజేపీ విడుదల చేసింది. మొత్తం 144 మంది అభ్యర్థుల పేర్లు ఇందులో ఉన్నాయి. బెంగాల్లోని ఉత్తర భాగం నియోజకవర్గాలు ఇందులో ఎక్కువ ఉన్నాయి. సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీపూర్ నుంచి ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి పోటీ చేయబోతున్నారు. అలాగే నందిగ్రామ్ నుంచి కూడా ఆయనకే టికెట్ కేటాయించారు. గతంలో ఆయన ఇక్కడి నుంచి మమతా బెనర్జీని ఓడించారు. తమ పార్టీ అధినేత విజయ్ని సీఎంగా అంగీకరించే పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకుంటామని టీవీకే సీనియర్ నేత సెంగట్రియాన్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తాము చేపట్టిన సర్వేల్లో విజయ్ పేరు అగ్రస్థానంలో ఉందన్నారు. అటు పుదుచ్చేరిలో పోటీపై టీవీకే చర్చలు ప్రారంభించింది. తగిన మొత్తంలో క్రూడ్ ఆయిల్ అందుబాటులో ఉందని, పెట్రోల్ పంపులు సాధారణంగానే పనిచేస్తున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో చమురు సరఫరా స్థిరంగా ఉందని ఆ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు.
సిబిఐ పిటిషన్పై సమాధానం దాఖలు చేయడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా రౌజ్ రెవెన్యూ కోర్టు విడుదల చేసిన అందరికీ ఏప్రిల్ 5 వరకు ఢిల్లీ హైకోర్టు సమయం ఇచ్చింది. ఈ కేసు విచారణ ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 6 జరపనుంది. ఈ కేసు విచారణను మరో బెంచ్కు మార్చాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో ఊహించలేమని మేకర్స్ తనకు ముందే సమాచారం అందించారని నటి రాశిఖన్నా చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తన షెడ్యూల్స్ ని అడ్జస్ట్ చేసుకున్నానన్నారు. ఈ సినిమా కోసం 24 గంటలు పనిచేసిన సందర్భాలున్నాయని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో తాను శ్లోక అనే మోడర్న్ అమ్మాయిగా కనిపిస్తానంటూ తెలిపారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విరోష్ జోడీ తమ హల్దీ వేడుకకు సంబంధించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. హల్దీ ఫొటోస్ ని షేర్ చేస్తూ హల్దీ హోలీని తలపించిందని అన్నారు. ఆ రోజు జరిగిన అన్ని పోటీల్లో కూడా తానే గెలిచానని, విజ్జు కూడా తన టీమే అన్నారు రష్మిక. స్వదేశంలోనే పెళ్లి చేసుకోవాలి అన్న తన కలని ఉదయ్పూర్ నెరవేర్చిందన్నారు విజయ్ దేవరకొండ.